ప్రైజ్ లార్డ్, అందరికి వెల్కమ్. రోజు ఈ ఉదయకాల సమయంలో 73వ కీర్తనని నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో చాలా సార్లు మనకి ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, నేను మంచిగా జీవిద్దామని ప్రయత్నిస్తా కదా, నేను దేవుడికి నచ్చినట్టు జీవించడానికి ప్రయత్నిస్తా కదా, నాకే ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎలా పెడితే అలా జీవించే వాళ్ళకి, అన్ని పాపాలు చేసే వాళ్ళకి, అన్ని అన్యాయాలు చేసే వాళ్ళకి అన్ని బాగానే కుదురుతున్నాయి కదా, నేను న్యాయంగా బతుకుదాం అనుకున్నప్పుడు నాకు ఎందుకు ఇంత కష్టం వస్తుందని మన హృదయాల్లో చాలా సార్లు ఆ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ మనం ఉండటం అనేది సహజం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడొకప్పుడు మనం అలా ఫీల్ అయ్యే ఉంటాం. కీర్తనకారుడు కూడా 73వ కీర్తనలో అలా ఫీల్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. 2వ వచనం చదువుతున్నాం. నా పాదములు జారుట కొంచెమే తప్పిన, నా అడుగులు జారా సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంట కనబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు. అలాగే ఆయన బాధపడుతూ కిందకెళ్తే 8వ వచనంలో, ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారం చేయను. ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాళ్ళు గర్వం చూపిస్తున్నారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వారు పాపాలు చేస్తున్నారు, కానీ వారు హ్యాపీగా ఉంటారని నేను చూస్తున్నాను. కానీ నాకే ఇబ్బందులు ఈ లోకంలో ఆయాసకరంగా ఉందని కీర్తనకారుడు బాధపడటాన్ని చూస్తున్నాం. అలాగే 12వ వచనంలో, ఇదిగో ఇట్టివారి భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే అని ఆయనలో ఆయన బాధపడటాన్ని చూస్తాం. అయితే ఇంకా ఆయన అలా బాధపడుతూ కిందకెళ్ళి ఆయన దేవుడిని ఆ బాధ మనకి ఉండటం అనేది సహజం అని మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం కూడా చాలా సార్లు మన జీవితంలో ఇలాగే బాధపడిన రోజులు ఉంటాయి. దేవుడా నేను న్యాయంగా ఉందాం అనుకుంటున్నాను, దేవుడా నేను మోసం చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఇతరులు మనల్ని మోసం చేస్తుంటారు, ఇతరులు మనల్ని చులకనగా తీసుకుంటారు. కానీ దేవుడు కీర్తనకారుడికి బయలుపరిచిన విషయం ఏంటంటే లేటర్ వచనాల్లో తెలుస్తుంది. 17వ అధ్యాయం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారి నశించినట్లు వారిని పడివేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్టి నశించుదురు. అలాగే 25వ వచనంలో, ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించినప్పుడు ఆ సంగతి నాకు ఆయాసకరంగా, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. ఎప్పుడు వరకు ఆయనకి ఆ సంగతి ఆయాసకరంగా ఉంది? దేవుని సన్నిధిలోకి వెళ్ళి వారి అంతం ఎలా ఉండబోతుంది, దుష్టుల అంతం, అన్యాయస్తుల అంతం ఎలా ఉండబోతుందో దేవుడు బయలుపరిచే వరకు ఆయనకు ఆయాసకరంగా ఉందంట. అంటే మనం ఏం చేయాలి? మనకు కూడా ఈ బాధపడటం అనేది తప్పు కాదు, ఈ బాధలో మత్సరపడటం అనేది తప్పు కాకపోవచ్చు, కానీ మన ఆ బాధని దేవుడి దగ్గరికి, దేవుడి సన్నిధిలోకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు మనకు వచ్చే రివార్డ్ ఏంటో మనకు చూపిస్తాడు, వారికి ఇచ్చే ఆ శిక్ష ఏంటో మనకు చూపిస్తాడు. అప్పుడు ఈ కీర్తనకారుడి హృదయం అనేది ప్రశాంతమైందంట. 22లో, నేను తెలివి లేని పశుప్రాయుడునైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతే, అయినను నేను ఎల్లప్పుడు నీ వద్దున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నాను. అక్కడ పైన చూస్తే వాళ్ళ కాళ్ళు జారుట నేను చూస్తున్నాను. ఎక్కడికి జారుతారండి? ఎక్కడికి జారుతారు? దేవుడిని విశ్వసించిన వాళ్ళంటే నరకంలోని జారుతారు. కానీ మనం పరలోకంలో దేవుడి సన్నిధిలో ఉంటామని ఇక్కడ చెప్తున్నాడు. అయినను ఏమంటున్నాడు? నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నాను. ఆయన మనం పట్టుకున్నాడు, మనం జారిపోకుండా. మన కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు, కానీ ఆయన సన్నిధి మనతో తోడుగా ఉంది. కానీ మనం వాళ్ళని ఆశ్రయిస్తున్నామా లేదా? మన సొంత ఆలోచనలతో మనం బాధపడి దేవుడికి దూరం అవుతున్నాం అనేది మనం చూసుకోవాలి. అలా చెప్పుకుంటా వెళ్ళి ఇక్కడ ఏమంటాడంటే, ఆకాశము నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. నా శరీరమును నా హృదయమును క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడు. అది ఆయన చివరిలో ఏమన్నాడంటే, నేను ఎంతైనా కష్టాలు పడినాయి, నాకు దేవుడు నాతో ఉన్నాడు, నాకు అది చాలు. దేవుడు నాకు పరలోక ఆనందాన్ని నాకు ఇవ్వబోతున్నాడు, నాకు నిత్యమైన జీవితాన్ని నాకు ఇవ్వబోతున్నాడు, నాకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈ లోకంలో నాకేం పర్లేదు అని అష్యూరెన్స్ తో ఉన్నాడు. ఎందుకున్నాడండి అంటే, ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టడానికి మనం చూస్తాం. మన జీవితాల్లో మనం బాధపడటం తప్పు కాదు. కొన్నిసార్లు ఏంటి నాకు ఈ కష్టాలు, మంచిగా ఉన్న నాకే కష్టాలు అని దేవుడిని ప్రశ్నించడం తప్పు కాదు. ఎంతో మంది సేవకులు దేవుడిని ప్రశ్నించారు, కానీ అది దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కానీ మనం చెప్పగలిగితే దేవుడు మనకి అష్యూరెన్స్ ఇస్తాడు, దేవుడు మనకి హోప్ ఇస్తాడు, దేవుడు మనకి ఆ కష్టాల గుండా నిలబడడానికి ధైర్యాన్ని, ఆలోచన చెప్తాడు. కాబట్టి కీర్తనకారుడు చెప్పినట్టు మన ముందుగా ఆయన బాధపడుతూ కిందకెళ్ళి ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన మాటలు మారిపోయినాయి. నా కష్టం వచ్చినా పర్లేదు, నాకేం వచ్చినా పర్లేదు, నేను దేవుడి కోసం నిలబడతానని చెప్పినట్టు మనం కూడా చెప్పగలం ఎప్పుడు? దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు. అలాగే మనం అందరం ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.